హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో రీసెంట్ గా నేను బెయిట్ కాస్టింగ్ రీల్ తీసుకుని చాలా రోజులు అయింది కదా. సో ఎక్సైటింగ్ ఒక కొత్త రీల్ అయితే వచ్చింది మనకి. ఇది మన ఫ్రెండ్ నాగేందర్ మనకి యూఎస్ నుంచి తీసుకొచ్చిండు. సో ఇది బ్రాండ్ వచ్చేసి ప్రొఫిషియన్సీ. సో చాలా వీడియోస్ చూస్తాను నేను, చాలా వీడియోస్ అంటే చాలా షార్ట్స్ వీడియోస్ చూస్తాను. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ మటుకు బేస్ ఫిషింగ్ చేస్తారు, అంటే అదొక చాప్ అనమాట. స్క్రీన్ మీద చూపిస్తా. సో ఆ ఫిష్ పట్టడానికి ఇంకా బడ్జెట్ రీల్ అని చెప్పుకోవచ్చు. మంచిగా స్ట్రాంగ్ రీల్ అంటే ఇది. సో వాళ్ళు యూజ్ చేసే బ్రాండ్ ఇది ప్రొఫిషియన్సీ అని. బట్ దీని డీటెయిల్స్ చెప్తా. సో గేర్ రేషియో వచ్చేసి 7.3:1 ఉంది. బేరింగ్స్ వచ్చేసి 9+1. మ్యాక్స్ డ్రాగ్ కెపాసిటీ వచ్చేసి 20 LB అని ఉంది. దీని అయితే ఫారినర్స్ ఎట్లా అంటే బెయిట్ కాస్టింగ్ రీల్కి కూడా మోనోలైన్ యూజ్ చేస్తారు, అంటే టంగూస్ లాంటి వైర్ యూజ్ చేస్తారు. మనం ఏం చేస్తాం, బెయిట్ కాస్టింగ్ రీల్ అంటేనే కంపల్సరీ బ్రేడెడ్ లైన్ యూజ్ చేస్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే మోనో అండ్ బ్రేడెడ్ లైన్ రెండు యూజ్ చేస్తారు. సో అందుకోసం వాళ్ళు ఇక్కడ కింద ఇచ్చారనమాట. మోనో కెపాసిటీ వచ్చేసి 12 LB అయితే 135 yards. అదే బ్రేడెడ్ లైన్ కెపాసిటీ వచ్చేసి 14 LB అయితే 120 yards వరకు వెళ్తుంది అనమాట. సో ఇది ఈ రీల్ గురించి. సో చూడొచ్చు కదా, ఇవన్నీ కలర్స్. నార్మల్గా ఎట్లా వస్తుంది అంటే కాంబో రాడ్ అండ్ రీల్ కలిపి కాంబో వస్తుంది. అయితే ఫిషింగ్ రాడ్ తేవడం కొంచెం కష్టం, ఎందుకంటే ఫ్లైట్లో వాళ్ళ లగేజ్తో పాటు రాడ్ తేవడం కష్టం. కాబట్టి నేను రీల్ తెప్పిస్తాను, లేకపోతే రాడ్ కూడా తెప్పించేది. సో లెట్స్ ఓపెన్ ఇట్. దీనికంటే ముందు ప్రైస్ చెప్తా. ప్రైస్ అయితే నాకు $95 పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ కలిపి. సోషల్ మీడియాలో కూడా ఉన్నారు, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా, దాని డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, దీనికి కస్టమర్ సపోర్ట్. మన దగ్గర అయితే నార్మల్గా వారంటీ లాంటివి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బెయిట్ కాస్టింగ్ రీల్స్ అవన్నీ ఇండియాలో. కానీ H2Oలో మాత్రం వాళ్ళు 6 months వారంటీ ఇస్తున్నారు వాళ్ళకు ఉన్న రాడ్స్లో. ఈ రీల్ ఓపెన్ చేద్దాం. సో నేను ఫస్ట్ థింగ్, నేను రైటీ అంటే రాయడం రైట్ హ్యాండ్తో రాస్తా. సో నేను అందుకే లెఫ్ట్ హ్యాండిల్ తీసుకున్నా. అన్న నేను రైటీ ఏ హ్యాండిల్ తీసుకోవాలని అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ అదనమాట. రైటీ అయితే లెఫ్ట్ తీసుకోండి, షార్ట్ కొట్టడానికి నాకు ఈజీ ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండిల్ ఇది. హ్యాండిల్ చాలా స్మూత్గా ఉంది. ఓకే, అయితే ఈ హ్యాండిల్ పార్ట్ వచ్చేసి నార్మల్గా మనం చూసే రీల్స్కి ప్లాస్టిక్ లేకపోతే అట్లాంటి మెటీరియల్ ఉంటుంది కదా. ఇది మేబీ వాళ్ళు గ్రిప్ కోసం లేకపోతే లైట్ వెయిట్ అవ్వడానికి ఈ మెటీరియల్ ఇచ్చారన్నమాట. దీని షాంపెన్ బాటిల్ పైన కాక్ లాగా ఉంటుంది కదా, ఆ మెటీరియల్తో చేసినారు. సో వీళ్ళ లోగో ఇదే, ప్రొఫిషియన్సీ. ఇది P అని ఉంది. స్పూల్ చాలా స్మూత్గా తిరుగుతుంది కదా, చాలా స్మూత్గా నాకు తెలిసిపోతుంది. ఓకే, ఓపెన్ చేసే పార్ట్ కూడా ఈజీ ఉంది. సో ఇవన్నీ మ్యాగ్నెట్స్ అనమాట. మ్యాగ్నెట్ సెట్టింగ్స్ ఎట్లా అంటే మనది లాంగ్ క్యాస్ట్కి హెల్ప్ చేస్తుంది. స్పూల్ డిజైన్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నాకు మెయిన్ అట్రాక్టివ్ ఏదనిపిస్తుంది అంటే వీటి మీద ఉన్న కలర్స్, ఈ మల్టీ కలర్స్ నాకు చాలా ఇష్టం. స్మూత్గా తిరుగుతుంది కదా. సో ఇది మన రీల్, కొత్త రీల్ వచ్చేసి. డ్రాగ్ ఎప్పుడు ఫుల్ టైట్ చేసుకోవాలా స్నేక్ హెడ్ ఫిషింగ్కి. నార్మల్ రవ్ ఫిషింగ్కి డ్రాగ్ కొంచెం స్లో పెట్టుకోవాలి, కానీ స్నేక్ హెడ్కి మాత్రం చాలా టైట్ పెట్టుకోవాలా. సో ఇది. సో దీంతో పాటు దీనికి లైన్ ఎట్లా ఫిల్ చేయాలో కూడా చూపించేస్తాను ఈ వీడియోలో నేను. ఓకేనా, లైన్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఒక రాడ్ ఉండాలా, ఒక హాఫ్ చాలు. వీళ్ళని జాయిన్ చేసుకోండి. ఇది జాయిన్ చేసిన తర్వాత ఇది మీ బ్రైడల్ లైన్ కదా, ఈ ఐ నుంచి తీయాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ నుంచి తీసి ఓకే, తర్వాత ఈ ఐ ఉంది కదా రీల్ది, దాంట్లో తీసుకురావాలా. తీసుకొచ్చేసినాక ఇక్కడ పట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి తీసి ఏదైనా ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఏదైనా హోల్స్లో ముందు కనేసేయండి, ఇట్లా లోపలికి కనేసి దీన్ని కొంచెం ఫార్వర్డ్ అనాలి. ఇట్లా తిప్పగానే ఇది వచ్చేసింది కదా, అంతే. ఇక్కడ మళ్ళీ దీన్ని లాగేసి ఇది ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఒక నాట్ వేసేయండి. ఓకేనా, ఇప్పుడు నాట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మనం లాస్ట్ నాట్ స్ట్రాంగ్ లేకపోతే చేప మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఇట్లా పట్టుకొని ఓకే ఇది తిప్పి 1 2 3 తిప్పి సెకండ్ ఉందిగా, అంతే. టైట్ అనేసుకోండి. టైట్ అన్నాక కొందరు దీనికి టేప్ కూడా పెడతారు, టేప్ కూడా పెట్టి చేయవచ్చు. ఇప్పుడు ఈ చిన్న ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకోండి.
కట్ చేసుకొని ఇది కొంచెం కిందికి అనేసి ఇప్పుడు ఇక్కడ ఫింగర్ పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఒక లీడర్ లైన్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నా. లీడర్ లైన్ చాలా ఇంపార్టెంట్. కొంచెం ఎక్కువ లైన్ తీసుకోవాలి. ఎందుకనంటే మన ఫ్రాక్ ఇక్కడ రాక్స్లో కానీ ఎక్కడైనా స్టక్ అయితే లీడర్ లైన్ హార్డ్ ఉంటే లైన్ తెగకుండా మళ్ళీ వాపస్ వస్తుంది అనమాట. సో లీడర్ని వేసుకోవడం చాలా సింపుల్. ఫస్ట్ చిన్న నాట్ వేసుకోవాలి. ఇట్లా లైన్ స్టార్టింగ్లో ఒక చిన్న నాట్ వేసుకొని ఇట్లా దాని తర్వాత ఓకే ఇప్పుడు తిప్పుకోండి. ఇక్కడ ఈ గాయ చిన్నగా అయిపోవాలా. ఈ ఐ ఉంది కదా ఫుల్. ఓకే అయిపోయినాక నెక్స్ట్ ఇదే హాఫ్ని ఇక్కడ ఇట్లా పట్టేసుకొని ఓకే ఇక్కడ దీన్ని నోట్తో పట్టుకొని కొంచెం ఇట్లా తిప్పుకొని ఇక్కడైతే మనం పట్టుకున్నామో అక్కడ ఒక నాట్ వేసేసుకుని 2 knots వేసేసుకుని ఖతం అయిపోయాం. ఇంకొక నాట్ వేస్తున్నా స్ట్రాంగ్ ఉండడానికి. ఓకే అంతే సెటప్ అయిపోయింది. ఓకే సో ఈ లీడర్ లైన్కి ఫ్రాక్ ఎట్లా పెట్టాలో చెప్తా. చాలా సింపుల్ అండ్ ఈజీ. దీన్ని ఇంకొక పీస్ ఒకటి జాయిన్ చేసేస్తున్నా. ఓకేనా, మనం లైన్ ఫుల్ చేసేటప్పుడు ఈ సెకండ్ పీస్ అవసరం లేదు. ఫిషింగ్ చేసేటప్పుడు మాత్రమే పెట్టుకున్నది. ఇంకొకటి కొత్త ట్యాగ్ కట్ చేస్తున్నాం ఇప్పుడే. మేజర్ క్రాఫ్ట్ ఇంకా ఇది వాడలే. సో ఇప్పుడే ఫస్ట్ టైం వాడాలి. అది వాడిపోయింది ఆడ. ఇప్పుడు ఈ లీడర్ లైన్ ఉంది కదా, ఈ గైడ్స్ అన్నింటి నుంచి బయటకు తీసుకోవాలా. ఈచ్ గైడ్ నార్మల్గా స్పిన్నింగ్ రాడ్ కంటే బెయిట్ కాస్టింగ్ రాడ్కి గైడ్స్ ఎక్కువ ఉంటాయి. సన్నగా ఉంటాయి కానీ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా నేను వాడే ఫ్రాక్స్ ఏంటి చూపిస్తా. ఎక్కువగా నా బాక్స్లో ఉండే ఫ్రాక్స్ ఇవి. ఇది రీసెంట్గా వచ్చింది. ఐఎమ్ నాట్ సో ఇంప్రెస్డ్ విత్ దిస్ ఫ్రాక్. ఇది లుకానా వాళ్ళది. నాకు మేబీ ఇది మంచి ఫ్రాక్ ఏమో, కానీ నాకైతే లాంగ్ కాస్టింగ్ అనిపించలే, అవ్వట్లే అనిపిస్తుంది. దుష్మన్ ఫ్రాక్ కంపల్సరీ ఉంటుంది నా దగ్గర. హ్యాండ్మేడ్ ఇంటర్నేషనల్ ఫ్రాక్ అయితే కంపల్సరీ ఉంటాయి. మనకు సాజీ పంపిస్తూ ఉంటాడు. ఇవి వచ్చేసి మనకి హంటింగ్ హాబీ పంపిస్తూ ఉంటాడు. స్కమ్ ఫ్రాగ్ ఇంకా బోయా వచ్చేసి క్యాబ్రెల్. ఇవి నేనే కొనుక్కున్నా. సో ఇది మనకు టెస్టింగ్ పంపించింది. ఇది పాతగా అయిపోయింది, తీసే టైం వచ్చేసింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం దుష్మన్ ఫ్రాక్స్ ప్రాబ్లం వచ్చేది గమ్ ఎగిరిపోతుంది, అది అగ్రెసివ్గా కొరికినప్పుడు. కానీ అదే ఈ ఫ్రాక్స్ నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం కనిపించలే. అండ్ ఇవి ఎక్స్పెన్సివ్ ఒప్పుకుంటాను నేను. 450 రూపీస్ 550 రూపీస్ ఉంటుంది. కానీ దీని లైఫ్ స్పాన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. డిజైన్ కూడా ఏదో పురుగుల్లాగా ఉంటుంది ఇది. సో నాకు ఇవి చాలా ఇష్టం. ఫిష్ పడే ప్రాబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీంతో. దుష్మన్కి పడదు, రబ్బర్ ఫ్రాక్స్కి పడవు నేను అనట్లే, కానీ వీటి హుక్స్ కానీ డిజైన్ కానీ దీనికి ఉంటుంది అనమాట. సో ఏ ఫ్రాక్స్ అని నేను ఇది చేయను. అన్ని ఫ్రాక్స్ తీసుకోండి, అన్ని ఫ్రాక్స్ ట్రై చేయాలి మనం. ఎందుకంటే ఒక్కొక్క స్పాట్ని బట్టి ఒక్కొక్క ఫిష్ ఫ్రాక్ అటాక్ వస్తుంటుంది. సో అది మరి స్నేక్ అటాక్ చేస్తుండే. కొన్ని ఒకసారి ఏం చేస్తాయంటే కొన్ని వైట్ ఫ్రాక్స్కి అటాక్ చేస్తాయి, కొన్ని గ్రీన్ ఫ్రాక్స్కి అటాక్ చేస్తాయి, కొన్ని పెద్ద ఫ్రాక్స్ అటాక్ చేస్తాయి. అట్లా మీరు అన్ని ట్రై చేయడం బెస్ట్ అన్నట్టు, ఒకదానికి స్టిక్ అవ్వకుండా. ప్రస్తుతానికి అయితే నేను సో ఇది మన దుష్మన్ ఫ్రాగ్ మనకి హంటింగ్ హాబీ వాళ్ళు పంపిస్తారు. నేను దుష్మన్ ఫ్రాగ్ ఎందుకు వాడతా అని అంటే రీజన్
పక్కా చెప్పాలంటే లాంగ్ క్యాస్ట్ అవుతుంది. దీనికి వెయిట్ యాడ్ చేసే పని ఉండదు, లాంగ్ క్యాస్ట్ అవుతుంది. ఏ వాటర్లో అయినా తీసే ఛాన్స్ ఉంటుంది. ఇది మన పూల్ మనలు కూడా తీసిన దీనిపైన 3.5 kg ఇదే ఫ్రాగ్ మీద తీసిన, సేమ్ బ్లాక్ అండ్ వైట్ దుష్మన్ ఫ్రాగ్ మీద తీసిన. సో ఏ స్నేక్ హెడ్ అయినా దీని మీద అటాక్ చేస్తుంది, లాంగ్ క్యాస్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బెయిట్ కాస్టింగ్ రాడ్ ఎలా సెటప్ చేసుకోవాలో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తా. వాటి మీద వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తా వెరీ సూన్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 버릇 버릇 cooking